హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాలైతే పిల్లలు ఇంట్లనే ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 14థ్ అంటే నిన్నటి వీడియో. పిల్లల కోసం నేను ఈరోజు నూడిల్స్ చేత్తానా, వంకాయ కబాబ్ ఏసి నేత కర్రీ చేత్తానా. మీరు ఎండింగ్ వరకు చూడండి. నా మాటలు ఇనుకుంటా. ఇయాల మా బాబు కార్డ్‌బోర్డ్‌తో లారీ గూడా తయారు చేత్తాండు. అవన్నీ మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను థంబ్‌నెయిల్ ఏం పెట్టినో మీకు అర్థమైంది గదా! భర్త భార్య చెప్పినట్టు ఇనాలనుకుంటది ప్రతి ఒక్క ఆడపిల్ల. కానీ అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగ్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు గదా! మా ఆయన జిమ్ నుంచి అయితే వచ్చిండు. వచ్చిన వెంటనే నేనైతే నూడిల్స్‌కి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. కానీ మా ఆయన వచ్చిన తర్వాత చేయమని చెప్పిన. సప్పుడేక మా ఆయనైతే చేసిండు. మరి నేను చెప్పినట్టు ఇన్నట్టే గదా! గిట్లుండాలనుకుంటాం మనం. కానీ ఎందుకిట్లా ఉండాలనుకుంటాం. కానీ మొత్తం మన కొంగుకేసి చుట్టుకొని మనం చెప్పినట్టే మన మైకంలో ఉండాలనుకోవడం అనేది కరెక్ట్ గాదు. మరి ఎట్లా మార్చుకోవాలి భర్తను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు గదా! ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ ఏసిన. ఏసిన తర్వాత మా ఆయనైతే వచ్చిండు. వచ్చిన వెంటనే చేయమని చెప్పిన జిమ్‌ల గింటలు గింటలు వెయిట్ లేపి వచ్చిన వెంటనే పని చేపిత్తానవే అన్నాడు. అయినా గూడా మా ఆయననే హెల్ప్ చేసిండనుకోండి. ఇక్కడ వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెటు, క్యాబేజీ అన్నీ కలిపి ఏసేసుకుంటాడు. అయితే ఏంది మనం ఏమనుకుంటాం, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కాకముందో భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాం. పెళ్ళైన తర్వాతన భర్త నేను చెప్పినట్టే ఇనాలనుకుంటాం. కానీ ఇనాలనుకోవడం వేరు. నీ నేనేది చెప్తే అది జెయ్యాలి అంటే నేను కూసోమంటే కూసోవాలి, లెమ్మంటే లేవాలి, నేను చెప్పినట్టు ఇనాలని మనము ఒక ఆర్డర్ లెక్క చేత్తాం చూడండి. అది మాత్రం కరెక్ట్ కాదు. గట్లా ఉండాలనుకోవడం రాంగ్. ప్రేమగా ఉండాలనుకోవడం కరెక్ట్. అయితే ఏందన్నది ఈ వీడియోలో చెప్తా. భర్తతోని భార్య ఎట్లుంటే భర్త మనను ఇష్టపడతాడు, ఎట్లా మనం చెప్పినట్టు వింటాడనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటా. ఎందుకంటే మనకు పెళ్ళైన తర్వాత భర్త సర్వస్వం అయితాడు. అంటే మనం అందరిని వదులుకొని వత్తాం కాబట్టి అమ్మ, నాన్నలందరిని వదులుకొని వత్తాం కాబట్టి భర్త కొంచెం మంచిగా చూసుకొని, కొంచెం బట్టలు, కొంచెం బంగారం అవి ఇవి చేసి బయటికి తీసుకుపోయి తినిపిత్తే అదే మనకు పెద్ద ఆహ్, కొన్ని లక్షలు గిఫ్ట్ ఇచ్చినంత ఫీలింగ్ అయిపోతాం గదా! ఎందుకంటే ఆడవాళ్ళ గుణం ఏందంటే ఇట్లనే కరిగిపోతారు. అట్లనే కోపానికొస్తారు. అంటే ఆడవాళ్ళ నేచరే అది. తొందరగా మెల్ట్ అయిపోతారు. కొంచెం మంచిగా చూసుకుంటే చాలు. ఇగ ప్రాణమైనా ఇచ్చేంత ప్రేమ ఉంటది మనకు ఆడవాళ్ళకు. అయితే ఇక్కడ చూస్తారు గదా! మొత్తము నూడిల్స్ ఏసుకున్నాడు. దాంతో పాటు సోయా సాసు, కచప్ అవన్నీ గూడా ఏసుకుంటాడు. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్తా. అయితే ఇక్కడ ఏందంటే భర్త మనం చెప్పినట్టు ఇనాలి. మరి ఇనాలంటే మనం గూడా ఎంతో కొంత ఆహ్, మనం చెయ్యాలి గదా! మన మన వంతు ప్రయత్నం మనం చేయాలి గదా! మరి ఏం చేయాలి అనేది చెప్తా. ఇక్కడ నూడిల్స్ మసాలా ఏసుకున్నాడు. ఏది అయితే భార్యాభర్తల మధ్యల గొడవ రావడానికి, భర్త నా మాటే వినాలన్న ఆలోచన రావడానికి కారణం ముందు అత్త. అంటే మన భర్త, అమ్మ. ఆమె వల్లనే అంటే వాళ్ళ వల్లనే మనకు అలాంటి ఆలోచన ఫస్ట్ అయితే వత్తది. అప్పటి వరకు మనకు భర్త మీద అలాంటి ఆలోచన రానే రాదు. ఎందుకంటే భర్త నా మాట ఇనాలనే ఆలోచన రానే రాదు. ఎప్పుడైతే తల్లి మనను సతాయిస్తదో అంటే అత్త సతాయిస్తదో, అత్త కొడుకుకు చెప్పి అంటే కొడుకు అమ్మ చెప్పినట్టు ఎప్పుడింటాడో గప్పుడు అబ్బా! నా భర్త నేను చెప్పినట్టు ఎప్పుడింటాడో, వాళ్ళ అమ్మ మాట ఇనకుండా నా మాట ఇనే రోజులు ఎప్పుడొస్తాయో అనే ఆలోచన కలిగించేదే అసలు పుట్టేలాగా చేసేదే అత్త. అంటే అక్కడి నుంచి మనకైతే అలాంటి దిమాక్‌లో స్టార్ట్ అయితే అయితది. అయితే ఇక్కడ మనమైతే అత్తనైతే మార్చలేము. మన అత్త క్యారెక్టర్‌ను అస్సలు మార్చలేం. వాళ్ళు మారరు. వాళ్ళు కోడళ్ళను సతాయించాలనే చూత్తరు కాబట్టి మనమేం చేయాలి? అమ్మను ఏమన్నా అన్నా గూడా అంటే వాళ్ళ అమ్మను, మన భర్త వాళ్ళ అమ్మని ఏమన్నా అన్నా గూడా భర్త ఫైర్ అయితాడు. ఎంత మంచిగా బంగారం లెక్క చూసుకున్నా గూడా భార్యను అమ్మ విషయం అంటే అమ్మనేమన్నా అన్నామనుకోండి, ఖచ్చితంగా ఏ హస్బెండ్ అయినా గూడా గొడవకైతే అత్తడు. ఆ విషయం అనేది మనకు తెలిసిందే. ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా గూడా వాళ్ళ అమ్మనేమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఏ భర్త అయినా గొడవకైతే అత్తడు. కాబట్టి ఇక్కడ భర్త మారడు, అత్త క్యారెక్టర్ గూడా మారది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం మారాలి. కాబట్టి మనం ఎందుకు మారాలి? అసలు మనం మారాల్సిన అవసరం ఏముందని అనుకుంటారు గదా! చెప్తా దానికి గూడా. ఇక్కడ చూత్తారు గదా! మా పెద్ద బాబయితే, మా చిన్న బాబు ఇద్దరు కలిసి కార్డ్‌బోర్డ్‌లతోని లారీలు, బస్సులు అలాంటివైతే ఏసి ఆడుకుంటారు. అయితే ఇయ్యాలైతే లారీ ఎత్తండట. మీకు లాస్ట్ ఎండింగ్ వీడియోలో చూపిత్తా. అంటే లాస్ట్‌లో చూపిత్తా. ఎందుకంటే అప్పటి వరకు నేనైతే ఇంట్లో వంట చేసుకుంటా కాబట్టి. అయితే ఎందుకు మారాలి? ఏందన్నది మీకైతే చెప్తా. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే మనకు అత్తామామలతో అయితే కలిసి ఉంటలేం.
90% కలిసుంటలేం. ఎందుకంటే మనం బ్రతకడం కోసం ఎక్కడో ఒక జాబ్ ఉంటే ఆడికి పోతానం. ఆడ వర్క్ చేత్తన్నాము. ఏదైనా పండగ, ఫంక్షన్ ఉంటే అత్తోళ్ళ ఇంటికత్తాను. ఒక 4 రోజులు ఉంటాను. పోతాను గంతే. ఇగ ఆ 4 రోజులు గూడా ఈ అత్తలు ఖాముషుండరు. ఎటు చేసి కోడళ్ళని గొడవ పెట్టుకోవాలే. కోడళ్ళతోని కోడలు బదనాం చేయాలే. కొడుకుతోని కోడల్ని కొట్టిపియాలే, తిట్టిపియాలే. మంచిగా చూసుకుంటాండు గదా కొడుకు అని చెప్పి ఇగో ఇలాంటి ఆలోచనలైతే అత్తలకుంటాయి. 90% అత్తలకుంటాయి. 10% అత్తలకుంటాయి. ఎందుకంటే మన తరతరాలు మారినా, ఎన్ని మారినా గూడా అత్తల దిమాకులు మాత్రం మారవు. ఎందుకంటే నాకు నిన్ననే డిసైడ్ అయిపోయింది. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే పప్పు చేషినా, కబాబులు ఫ్రై చేషినా. ఇగ ఇది మార్నింగ్ అయితే గిట్లయితున్నది. లంచుల కోసం నేనైతే గిట్ల చేషినా. అయితే నిన్న ఒక సబ్‌స్క్రైబరును నాకైతే ఒక మెసేజ్ పెట్టింది. నాకు బాధ అనిపించింది అది విన్న తర్వాత. ఎందుకంటే నేను ఒక్కొక్క వీడియో పెడతనే ఉంటా. ఆ వీడియోలోనే ఏదో ఒక మెసేజ్ ఇద్దామని పెడతా. ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఇయ్యాలే, వాళ్ళని మోటివేషన్ చేయాలే, వాళ్ళ కష్టాలను నాకు చెప్పుకోవాలే అంటే అన్ని ఆ ఉద్దేశంలో ఉంటా. అయితే నిన్న ఒక సబ్‌స్క్రైబ్ ఏం పెట్టిందంటే ఆమె అయితే జాబ్ చేస్తదంట. నెలకు 30,000 సంపాదిస్తదంట. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా అందరూ ఉంటారంట. అచ్చి తీసుకొచ్చి అంత సంపాదిస్తది. అమ్మ నాన్నలు కష్టపడి చదివిపిత్తే, ఆమె చదువుకొని సంపాదించిన పైసలు మనము పెళ్లి చేస్తే కట్నము, మనము బంగారం, వస్తువులు, చీరలు, బట్టలు అన్నీ ఇస్తాం. అన్నిచ్చినా గూడా కానీ మనం కష్టపడి సంపాదించిన పైసలు గూడా మన హక్కయితే గాదు. పెళ్ళైన తర్వాత మరి అత్తల హక్కు, భర్త భర్త అంటే మన భర్త కాబట్టి ఏం గాదు. కానీ మన పైసలు మనం కష్టపడి చదువుకున్న ప ది దిమా దిమాకులతోని సంపాదించిన పైసల మీద హక్కయితే ఉండది. మరి ఎందుకో ఏమో అర్థం గాదు. అయితే ఆమె అయితే 30,000 సంపాదిస్తదంట. ఆ పైసలన్నీ గూడా భర్తకే ఇచ్చేత్తదంట. ఇప్పటికి గూడా అత్త చెలాయిస్తదంట. ఆడబిడ్డ చెలాయిస్తదంట. పాపం పొద్దంతా జాబ్ జేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇంటికొచ్చి వంట చేస్తదంట. ఒక్క కప్పు గూడా తీయరంట. కాఫీ కప్పు తాగింది గూడా. గట్ల చేత్తే మరి ఆమె గూడా ఆళ్ళ బిడ్డ గూడా ఒక ఇంటికి కోడలుగా పోతది. అక్కడ వాళ్ళ అత్త చెలాయిస్తదని ఆలోచన రాదా? ఈళ్ళు మారరు గంతే ఇగ. కొంతమంది దిమాకులుంటయి. బయట నుంచొచ్చింది నా కొడుకుని బుట్టలేసుకున్నది, నా కొడుకు ఆస్తంతా తీసుకుంటాంది, నా ఆస్తంతా తీసుకుంటాంది, తింటాంది అనుకుంటరు గానీ, మనము లక్షలు లక్షలు కట్నం ఇత్తానం, బట్టలిత్తానం, బండ్లిత్తానం అనేది ఆలోచన అయితే రాదు. గిట్లయితుంటది. ఇగ ఆళ్ళ గురించయితే వదిలేద్దాము. దేనికైనా ఒక సహనం ఉండాలే. ఏదైనా ఒక టైమొస్తది ఖచ్చితంగా. అయితే ఈరోజు మీకేం జెప్తానా, భర్త మనం జెప్పినట్టు ఇనాలంటే మనం కొన్ని పాటించాలే తప్పక. పాటించకపోతే మన భర్త మనం జెప్పినట్టు ఇనడు. మనకు ప్రాబ్లమే అయితది. అయితే ఇక్కడ నేను జెప్పేదేందంటే ఇగ మా ఆయన, మా బాబు ఏదో గన్నుదేదో జూత్తారు. అయితే ఇక్కడ నేనేం జెప్తానంటే నాది గూడా లవ్ మ్యారేజ్. నాకు గూడా మా అత్తతోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయం మీకైతే షేర్ జేసుకున్నా ఎన్నో సార్ల. పాతోళ్ళకి దెలుసు కొత్తోళ్ళకి దెలవది. అయితే ఇక్కడ చూత్తారు గదా! మా బాబయితే లారీ తయారు జేషిండు కార్డ్‌బోర్డ్‌లతోని. చూడండి మీరైతే మంచిగా తయారు చేషిండు. ఇక్కడ ఏం తయారు చేషిండంటే పెద్ద లారీ ఇది ఏమో నాకసలు వీటి పేర్లు గూడా దెలవది. వీటి పేర్లు చెప్తా ఉంటాడు మా బాబయితే. ఇక్కడ జూత్తారు గదా! ఇక్కడ ఇంత పెద్ద లారీ మరి సెల్ఫ్‌లో ఎట్లా పడతదిరా అని నేనడిగితే మధ్యల ఒక స్క్రూ ఫిట్ అయితే చేషిండు. ఆ ఫిట్ చేసింది తీసేసి సగం పార్టు ఒక సెల్ఫ్‌లో పెడతారట. సగం పార్ట్ ఒక సెల్ఫ్‌లో పెడతారంట. గిట్లయితే తయారు చేసుకొని ఆడుకుంటారు మా పిల్లలైతే. అయితే నేనేం జెప్తానంటే, నేను గూడా నాది లవ్ మ్యారేజే. నాకు గూడా అదే పరిస్థితి. మా ఇంట్లో మా అత్త గూడా నన్ను టార్చర్ పెడతది. ఇప్పటికి గూడా సతాయిస్తది. కానీ మా ఆయన పెళ్ళైన కొత్తల నన్ను గూడా నాతోని గొడవ పెట్టుకున్న రోజులున్నాయి. మా అత్త చెప్పినట్టు ఇని అర్థం జేసుకోకుండా, నన్ను అర్థం జేసుకోకుండా మా అత్తదే కరెక్ట్ అనుకోని, అంటే వాళ్ళ అమ్మదే కరెక్ట్ అనుకోని గొడవ పెట్టుకున్న రోజులున్నాయి. బాగా అనుభవించి ఈరోజు ఇప్పుడు మా అంటే అప్పటినుంచి మా ఆయన చెప్పినట్టు ఇనటోడే. కానీ ఎవరైనా వాళ్ళ తల్లిని తప్పు అంటే ఖచ్చితంగా కోపమొస్తది. కాబట్టి అందులో మగవాళ్ళకైతే ఆళ్ళమ్మ తప్పు, ఇది, అది అని జెప్తే మాత్రం ఖచ్చితంగా కోపమొస్తది. అది నిజమైనా గూడా తట్టుకోలేరు. అయితే అలాంటి సిట్యుయేషన్‌లో మరి మా అత్తను, మా మా హస్బెండు నేను చెప్పినట్టు ఎట్లుంటాడన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా మనం ఏం జేత్తే మన భర్త మనం జెప్పినట్టు ఇంటడు అనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటా. అయితే పెళ్ళైన కొత్తలో నాకైతే అత్తగారింటికెళ్ళిన అంటే నాకప్పుడు లవ్ మ్యారేజ్ గాబట్టి అమ్మ, నాన్న లేరు. నేనైతే భర్త అంటే ఇగ మా అత్తోళ్ళ ఇంట్లో అయితే ఉన్నా. ఒకరోజు ఏమైందంటే ఎవరో రిలేషన్స్ ఫారెన్ నుంచి వస్తారని జెప్పి చూత్తారు గదా! ఇక్కడ మా బాబయితే దివాళీ రోజు కొంచెం పటాకాలు కాల్చేటప్పుడు కొంచెం ఫైర్ అయింది. అప్పటినుంచి ఈ రోజు వరకు తగ్గుతలేదు. రోజు పెడతాన్నా. ఇగిట్లయితున్నది. అయితే ఒకరోజు ఏమైంది
ఎయిర్‌పోర్ట్‌కైతే పోయినాం. అంటే వాళ్ళ చుట్టాలు ఎవరో వస్తున్నారని జెప్పి మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి పోయినాం. ఎయిర్‌పోర్ట్‌కి పోతే ఎవరెవరం పోయినాం అంటే నేను, మా ఆయన, మా అత్త, మా మామ, దాంతో పాటు పెద్ద కోడలు, పెద్ద కొడుకు, పెద్ద కోడలు వాళ్ళ చెల్లె. మేమందరం కలిసైతే పోయినాం. పోయిన తర్వాత నాకైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి నాకైతే గుర్తు రాకపోయేది. అప్పుడు వాళ్ళు నన్ను ఎగతాళి చేసుకుంటా మాట్లాడుకునేటోళ్ళు, నవ్వేటోళ్ళు అవన్నీ గూడా నేను మనసులో పెట్టుకొని మా ఆయనకైతే చెప్పేదాన్ని. చెప్పినా కూడా మా ఆయన "ఏ అట్లా గాదు మా అమ్మ" అని చెప్పి ఒకటికి 2 సార్లు చెప్పేదాన్ని. చెప్తే మా అమ్మ "అట్లా గాదు, మా అమ్మ ఇష్టం లేనిదే నిన్ను ఇష్టపడి పెళ్ళిని ఒప్పుకున్నదానే" అని చెప్పి మా ఆయనైతే అనేటోడు. అప్పుడు నాకనిపిచ్చింది ఇగ వీళ్ళ అమ్మ గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏందన్నది ఆయనకు తెలవదు అని చెప్పి నేనైతే సప్పుడేకున్నా. ఇక ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి పోయినాం. ఎయిర్‌పోర్ట్‌కి పోతే వాళ్ళ అంటే పెద్ద కొడుకు, పెద్ద కోడలు, పెద్ద కోడలు వాళ్ళ చెల్లె, మా మా అత్త వీళ్ళందరూ కలిసి బజ్జీలు మా ఆయన తీసుకొచ్చిస్తే బజ్జీలైతే తింటారు కార్‌లో కూసోని. ఇగ నాకైతే ఇయ్యలేదు. నేను వెనక సీట్‌లో కూసున్నా. నాకైతే ఇయ్యలేదు. ఇయ్యకపోతే నేను సప్పుడేకనే ఉన్నా. అయితే ఇగ మా ఆయనైతే తేవడానికి ఇంకేమో తేవడానికి పోయిండు. అప్పటికి నా మీద ఏదో జోకులేసుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. నాకు ఉర్దూ రాదు కాబట్టి నవ్వుకుంటా ఉన్నారు. అప్పటికి నాకు బజ్జీలు కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోయినా నేనేం బాధపడలేదు. ఎన్నో బాధలు పడ్డా గదా! ఇదెంత అన్నట్టుగానే వదిలేసుకున్నా. ఇగ సప్పుడేకనే ఉన్నా. అంతలోనే మా ఆయనైతే ఏదో తీసుకొనొచ్చే లోపలనే నాకు తినమని చెప్పి మా అత్త ఇచ్చింది. అప్పటికి అనిపిచ్చింది అబ్బా! నువ్వు 2 ఇన్ 1 నువ్వు బాగా కొడుకు ముందు ఒకలాగా, కోడలు ముందు ఒకలాగా ఉంటానవని నాకు ఆ క్యారెక్టర్ అర్థమైపోయింది. కానీ ఇప్పుడు నేను మీ అమ్మ గిట్ల చేత్తాంది, మీ అమ్మ అట్లా చేత్తందని చెప్తే నన్నే తప్పుగా అనుకుంటాడని చెప్పి నేనైతే మనసులో పెట్టుకున్నా. ఇక్కడ చూత్తారు కదా నేను కబాబు, వంకాయ ఏసి కర్రీ చేత్తానా మీరు ఎండింగ్ వరకు చూడండి. అయితే అట్లయితే చేసిండు. అట్లా ఇయ్యలేదు. ఇక మా ఆయన వచ్చిన తర్వాత చూసి ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మా ఆయన ఏమనుకున్నాడు, అబ్బా! అమ్మ మంచిగా చూసుకుంటాంది కొత్త కోడలు గదా! లవ్ మ్యారేజ్ అయినా గూడా మా అమ్మ కోడలు మంచిగా చూసుకుంటదన్న ఉద్దేశంలో మా ఆయనున్నాడు. ఇక్కడ నాకేం జరిగింది, నాకసలు ఇయ్యలేదు. నా మీద జోకులేసుకుంటా నవ్వుకున్నారు. మా ఆయన రాగానే భయపడి ఇచ్చిర్రు అన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం అయితే మా ఆయనకు చెప్పలేదు. అంతకుముందు కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరిగితే 2, 3 చెప్పినా గూడా మా ఆయన పట్టించుకోలేదు. మా అమ్మ అలాంటిది గాదని జెప్పి. అట్లా కొన్ని రోజులు గడిచినాయి. ఎప్పుడొచ్చినా ఏదైనా పండగకో, పబ్బానికైతే పోయేటోళ్ళం. పోయినప్పుడల్లా ప్రతిసారి కారం ఎక్కువేసింది, ఉప్పు ఎక్కువేసింది అన్నట్టుగానే నాతోని మా ఆయనకి చెప్పుకుంటుండేది. కానీ మా ఆయన 1, 2 సార్లు ఎవరైనా నిజాన్ని ఒక్కసారి చెప్తే నమ్ముతారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా అది అబద్ధమే అయితది. అయితే ఎన్నో సార్ల ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైందని చెప్పి ఎన్నో నానా మాటలు చెప్తే ఒక్కసారి ఏం చేసిండు చూసి, "అమ్మ ఇందులో ఉప్పు" అంటే మనం ఏం చేయాలిక్కడ? అర్థమైందో లేదో నేను ఇక్కడ స్టోరీ చెప్తాను గదా! స్టోరీ చెప్పడానికి ముందు మీతోని ఇంకోటి షేర్ చేసుకుంటా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే అత్త మన మీద ఎన్ని అబండాలేసినా, ఎన్ని మాటలన్నా ఏమన్నా మనము ఓపికతో ఉండాలి. అస్సలు మాటకు మాట ఇయ్యద్దు. నేను పెళ్ళైన కొత్తలో తెలవక అంటే నేను చిన్న వయసు గాబట్టి అప్పుడు నాకు చెప్పేటోళ్ళు లేక మాటకు మాట ఇచ్చేదాన్ని. మాటకు మాట ఇచ్చేసరికి మన భర్తలకి ఏమనిపిస్తదంటే వాళ్ళ వాళ్ళ అమ్మని అంటాం గదా! అంటే వాళ్ళ అమ్మని అనేసరికి వాళ్ళకు అక్కడ తప్పనేది అనిపియది. మనం చేసింది వాళ్ళ అమ్మ చేసింది తప్పని అనిపియది. మనం మాటకు మాట ఇచ్చడం అనేది తప్పు కనబడతది ఆళ్ళకు. కాబట్టి మా అమ్మని అంటావా నువ్వు మాటకు మాట అన్న కోపం అనేది వాళ్ళ మనసులో ఉంటది. దానివల్ల మనల్ని తిడతారు. దానివల్ల మనల్ని ఎక్కువ ప్రేమించరు. దానివల్ల మనకెక్కువ దూరమైతారు. వాళ్ళ అమ్మనే కరెక్ట్ అనిపిస్తది. కాబట్టి వాళ్ళ అమ్మ ఏమన్నా మనల్ని ఎన్ని మాటలన్నా గూడా మనం సప్పుడేకుండాలి. సప్పుడేకున్నప్పుడే ఒకరోజు గాకపోతే ఇంకొక రోజైనా ఏమైతదంటే ఎన్ని మాటలన్నా గూడా మా అమ్మ ఎన్ని మాటలన్నా, ఎన్ని అబండాలేసినా నా భార్య మాటకు మాట ఇత్తలేదు. ఓపికగా కూసున్నది. ఏమన్నా సప్పుడేకుంటాంది. ఏమన్నా ఏడుత్తాంది. ఏమన్నా మాటకు మాట ఇత్తలేదు అని ఒక ఫీలింగ్ అనేది భర్త లోపల కలుగుతది. అప్పుడు ఏమైతది భర్త అప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడు మన తరపున మన భర్త వాళ్ళ అమ్మతోని మాట్లాడతాడు. ఏమని? "అమ్మ నువ్వు చెప్పేదన్నీ గూడా ఇప్పుడు ఈ కూరలనైతే ఉప్పు, కారం కరెక్టే ఉన్నది. నువ్వు ఉప్పు, కారం ఎక్కువుందని చెప్తానవమ్మ. నీకు కొంచెం ఉప్పు, కారం తగ్గింది. ఎక్కువ అనిపించిందేమో గానీ అదైతే కరెక్ట్ చేసిందని" చెప్పి మన వైపు మాట్లాడతాడు. అప్పుడు మనము సప్పుడేకుండాలి. ఇగ మాటకు మాట ఇయ్యద్దు. అదే మనము మాటకు భర్త ముంగటనే మాటకు మాట ఇత్తే అక్కడ మనకు తప్పైపోతాం. మనదే తప్పైపోతది. కాబట్టి గిట్లుంటది. కాబట్టి మనం సహనంతో ఉండాలి. అలాంటి సిట్యుయేషన్‌లు, అలాంటి గొడవలతోని నేను సతమతమైని ఇప్పటికి ఈ రోజుకు నేను మా ఆయనకు నేను చెప్పినట్టు ఇంటాండు అంటే అర్థం చేసుకోండి ఎంత మారినో. నేను మారడం వల్లనే మా ఆయన మారిండు తప్ప మా ఆయన ఏం మారలేదు. అంటే ఇప్పటికి గూడా వాళ్ళ అమ్మని ఏమన్నా అంటే కోపానికస్తడు. కానీ నేను ఎంతవరకు మాట్లాడాలో అమ్మ గురించి అంతవరకే మాట్లాడతా. కాబట్టి మీరు గూడా మీ భర్త ఇలాగే మీ ఇంట్లో సిట్యుయేషన్‌లు మీ అత్తతోని మీరు ఉమ్మడిగున్నా గూడా
లేదు మీరు వేరే కాపురం ఉన్నా గూడా, మీరు పండగకు పబ్బానికి పోయినా గూడా, అట్లా జేత్తే మీరైతే ఏం మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మారరిక. వాళ్ళు మారరు గాబట్టి మనం మారాలే. మన ఓపికను తెచ్చుకోవాలి. మనం ఇంట్లో మొండిగుంటాం. మన పెళ్లి గాకముందు మనం ఓపికగుంటాం, కోపంగుంటాము, చెప్పినట్టు మనం ఇనము, అమ్మనాన్నలు చెప్పినట్టు ఇనము. ఏది గావాలంటే అది అప్పుడే గావాలనుకుంటాం. అవన్నీ ఉంటాయి పెళ్లి గాకముందు. కానీ పెళ్లయిన తర్వాత భర్త మన మాటే ఇనాలంటే మనం మారాలి గంతే. ఇగ అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అత్త మారదు, భర్త మారడు. ఎంత మంచిగా చూసుకున్నా గూడా వాళ్ళని అమ్మని ఒక్క మాట అన్నంత అంటే ఖచ్చితంగా కోపమొస్తది. కాబట్టి మనం సహనంగా, మనం ఓపికగా మన క్యారెక్టర్‌ను చేంజ్ చేసుకుంటే జీవితాంతం మనను బంగారం లెక్క చూసుకునే భర్త మనకు తయారైతాడు. లేదు అనుకుంటే మాటకు మాటిచ్చుడు, అత్త ఏమన్నా అది తప్పే గావచ్చు. కానీ మనం ఓపికగా ఉండాలి అంతే. లేకపోతే అత్తకు మాటకు మాట ఇవ్వడం, మామకు మాటకు మాట ఇవ్వడం, మామ ఇట్లా చేసిండు, అత్త అట్లా చేసింది, ఆడబిడ్డ ఇట్లా చేసిందని చెప్పి ఆఫీస్ నుంచి రాగానే భర్తకు చెప్పడం, ఇంట్లో జరిగిన విషయాలన్నీ రోజు, రోజు అంటే నిన్ను టార్చర్ పెడతారు కావచ్చు. కోడలుగా నిన్ను టార్చర్ పెడుతుంది కావచ్చు మీ అత్త. కానీ ఆఫీస్ నుంచి రాగానే మీ అమ్మ ఇలా అన్నది, ఇయాల మీ చెల్లె గిట్ల చేసింది, మీ డ్యాడీ ఇట్లా అన్నాడు అని చెప్తే ఆళ్ళు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతది. ఎందుకంటే బయట జాబ్ చేసొత్తరు. మనం జరిగిన విషయం చెప్పేసరికి ఆళ్ళకి మన తప్పే కనబడతది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనబడయి. ఇగ మనం పెట్టే మెంటల్ టార్చర్ వల్ల మనది తప్పనుకోని మన మీద ఇష్టం పోతది. మన మీద ప్రేమ పోతది. మన మీద గొడవలైతాయి. ఆ గొడవ పడతే పడాలన్న విషయం ఆనందపడొచ్చు అని మన అత్తలు రెడీగుంటారు. ఆళ్ళకి ఆ ఛాన్స్ ఇయ్యద్దు. అందుకనే చెప్తానా, మీరు మీ భర్తను ఎట్లా మార్చుకోవాలంటే ఉమ్మడి గుంటను సహనంతోనే ఉండాలి. తప్పది. ఇగ తప్పదంటే తప్పదు. ఇగ అంతే ఆ జీవితం అంతే అనుకోని సహనంగా ఉండాలి. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ఇంకా కొన్ని రోజుల తర్వాతనన్నా మీ అత్త క్యారెక్టర్ ఏంది తెలిసిపోతది మీ ఆయనకు. అంటే మనం సప్పుడేకుండి అంటే మనం సైలెంట్‌గుండి మనం మంచి పేరు తెచ్చుకోవడం కరెక్టు. మనము గొడవ పెట్టుకొని అవి ఇవి మాటలని మన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసుకోవడం కన్నా సైలెంట్‌గుండి అందుకే అంటారు గదా! ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది. అంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఆలోచనలొస్తాయని చెప్పి నేనెక్కడో ఇక బుక్‌లో చదివినా. మౌనంగుంటే బ్రెయిన్ గూడా మంచిగా పనిచేస్తదంట. మౌనంగుంటే మనకు శక్తి గూడా వస్తదంట. మౌనంగుంటే బ్రెయిన్ పవర్ గూడా పెరుగుతదంట. బీపీ పెరగదంట. ఇలాంటియి ఎన్నో ఉన్నాయి మౌనంగుంటే. మౌనానికున్న శక్తి ఇంకా దేనికి లేదంట. అందుకే చెప్తున్నా మీకైతే ఉమ్మడిగున్న వాళ్ళైతేను ఖచ్చితంగా సహనంగా ఉండాలి. లేదు అప్పుడప్పుడు మేము మా అత్తోళ్ళ ఇంటికి పోయొత్తాం. అప్పటికి గూడా మా అత్త గొడవ పెట్టుకుంటదన్నా గూడా మనం సహనంగానే ఉండాలే. కానీ సహనమే మనకేదో ఒక రోజు మనకు మంచి మంచి లైఫ్‌ను ముందుకు తీసుకపోతది. అయితే గిట్లయితున్నది. ఇక్కడనైతే గరం మసాలా యేసుకుంటానా, దాంతో పాటు ఇది మా ఆయనొచ్చిండు ఇది నైట్ వీడియో. కొంచెం ఫ్రై చేసినా గదా కబాబులు, అవి గూడా లాస్ట్‌లో యేసేసుకొని మగ్గిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ జేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతది. వంకాయ, కబాబ్ కర్రీ అయితే రెడీ అయిపోతంది. అయితే నేను గూడా బాగా ఫేస్ చేసిన ఇప్పుడు గూడా నేను ఫేస్ చేస్తానా, మా అత్తేనే ఫోను జేయాలే. మా అత్తకు నేనే ఫోను జేయాలే. మా అత్త అసలు ఫోను చేయది. మా ఆయనకు ఫోను చేసి మాత్రమే మాట్లాడుతది కోడలెట్లుందని జెప్పి. కానీ నాకర్థమైపోయింది గాబట్టి, నేనే వారానికొకసారి ఫోను జేస్తా. నా తప్పు బయటపడొద్దు గదా! నేనైతే తప్పు చేయట్లేదు గదా! ఆమె చేయని, చేయకపోని నేనైతే వారానికొకసారి జేత్తా. వారానికి 2 సార్లు జేత్తా. మంచి చెడులు అడుగుతా. నన్ను అడగని, అడగకపోని. నేనేందనేది నాకు మా ఆయనకు తెలుసు సరిపోతదని నేనైతే సప్పుడేకుంటా. అందుకే మౌనంగుండండి, ఓపికగుండండి, సహనంగుండండి. అప్పుడు మీ ఆయన మీరు చెప్పినట్టే ఉంటడు. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అత్త క్యారెక్టర్ ఒక టైం వరకే ఉంటది. భర్త మాత్రం లైఫ్ లాంగ్ ఉంటడు. ఉంటా మరి. నమస్తే. సెలవు.